వెల్కమ్ టు జెట్ న్యూస్. భారత రాష్ట్ర సమితి 2014-2018 ఎన్నికల తర్వాత 2023లో ఓటమి చూసిన పరిస్థితి. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా పనిచేస్తుంది. అయితే తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా ఉంది? మరి అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా పోరాటం చేస్తుందా, లేక స్థానిక సంస్థ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఎలా ముందుకెళ్తుంది? ఇక ఇదే విషయంపై మనం మాట్లాడేందుకు ఇవాళ భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే విజయ్ గారు, బాగున్నారండి? నమస్తే అండి, బాగున్నా. చాలా కూల్గా అనిపిస్తున్నారు. ఎందుకు? పార్టీ అధికారం లేదనా, లేక పార్టీ ఓడిపోయిందన్న దాని విభాగంలోనా? పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. అధికారం అనేది ఎవరికైనా అదేం శాశ్వతం కాదు. భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసము పుట్టినటువంటి పార్టీ. కాబట్టి గెలుపోటములన్నీ మాకు చాలా సర్వసాధారణమే. గెలిచినప్పుడేమీ పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడేమీ కుంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం కోసము ప్రజలు ఇచ్చిన బాధ్యతను స్వీకరిస్తాం. కానీ విజయ్ కుమార్ గతంలో వామపక్ష సిపిఎం పార్టీలో పనిచేసిన విజయ్ కుమారా, లేక బీఆర్ఎస్ పార్టీ విజయ్ కుమారా? ఉద్యమ అంటే ప్రజా సమస్యల పోరాటంలో ఎప్పుడైనా నా జర్నీ అంతా కూడా నేను విద్యార్థి దశ నుంచి, విద్యార్థి రాజకీయాల నుంచే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్ నుంచి. ఆ తర్వాత చాలా కాలం ఉద్యమాలలో సిపిఎం పార్టీ తాండూరు సెక్రటరీగా, చాలా కాలం జిల్లా కమిటీ సభ్యునిగా, సిపిఎంలో వివిధ అన్ని ప్రజా సంఘాలలో వివిధ బాధ్యతలలో పార్టీ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్న. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది 2011లో కేసీఆర్ గారి సమక్షంలో. ప్రజా ఉద్యమాల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం, ఈ గడ్డ, ఈ ప్రాంతం, మన రాష్ట్రం మనకు కావాలి, ఇక్కడ ఏండ్ల తరబడి అన్యాయం జరుగుతున్న ఈ అన్యాయానికి రాష్ట్ర ఏర్పాటే ఒక విముక్తి అని చెప్పేసి భావించి ఆనాడు కేసీఆర్ గారి సమక్షంలో పెద్ద ఎత్తున సిపిఎం నుంచి జాయిన్ కావడం జరిగింది. మలిదశ ఉద్యమం కంటే ముందు సిపిఎం పార్టీలో చాలా కీలకంగా ఒక పోరాట పటిమను కలిగిన మీరు ఎందుకు వామపక్ష భావజాలను వదిలేసి ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ని ఎంచుకున్నారా, లేక రాజకీయంగా ఎదగడానికి బీఆర్ఎస్ని ఎంచుకున్నారు? ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ఆ రోజు ఎజెండాగా తీసుకోవడం జరిగింది. అక్కడ రాజకీయంగా ఎదగాలను, ప్రజా సమస్యలు వదిలేయాలను ఏమాత్రం ఆలోచన లేదు. ప్రజా సమస్యలు తెలంగాణ ప్రజల కోసం ఇప్పుడైతే పోరాడుతున్నాం, ఆ రోజు ఉన్న ఆలోచన తెలంగాణ ప్రజల కోసమే పోరాడుతున్నాం, తెలంగాణ ప్రజా సమస్యల పట్లనే పోరాడుతున్నాం. ఇక్కడున్న అణగారిన వర్గాల ప్రజల యొక్క ఆశయాలను, వాళ్ళ ఆకాంక్షలను, వాళ్ళ అవసరాలకు అద్దం పట్టుగానే మనం పోరాడుతున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే, ఈ రాష్ట్రం స్వరాష్ట్రం అయితే తప్పకుండా ఇంకా గొప్పగా నా తెలంగాణ ప్రజలకు, నేను పనిచేస్తున్నటువంటి ఈ ప్రజలకు ఇంకా మంచి ఫలితాలు అందుతాయి అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా రాజకీయంగా ఎదగాలనో, ఏదో అవకాశాలు వస్తాయనో, అందలం ఎక్కాలనో ఏనాడు లేదు, ఈనాడు లేదు, ఏనాడు లేదు. అది ఎప్పుడు ఉండండి. ఎప్పుడైనా ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే గొప్పగా ఉండాలి. ఆ గొప్ప జీవితం ప్రజలందరూ ప్రభుత్వాల నుంచి గొప్ప హక్కులు సాధించుకొని ప్రజలు బతకాలనేటటువంటి ఒక ఆశయంతో ఉన్నటువంటి వ్యక్తిగా ఎప్పుడైనా ప్రజలే గొప్పగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. కానీ ఒక మారుమూల పల్లె నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి రాజకీయాలలో ఒక ముద్ర వేసుకున్న విజయ్ కుమార్ రాణించడానికి అటు వామపక్ష పార్టీలో కావచ్చు, ఇటు బీఆర్ఎస్లో కావచ్చు, రాజకీయంగా అంటే ఇంకా ఎవరు ఉన్నారు ప్రోత్సహించే వాళ్ళు, లేక స్వతహాగా ఎదిగారా? రాజకీయాలకు రావడానికి ఆ రోజు ఉద్యమానికి ఆకర్షితునైన విద్యార్థి ఉద్యమాలకైనా, వామపక్ష ఉద్యమాలకైనా ప్రజలలో ఏదో చేయాలి, ఏదో వెలితి ఉంది. అది నేను కూడా ఒక వ్యక్తిగా నేను ఈ ప్రజలలో పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ఈ సమాజం మార్పు కోసం పనిచేయాలి, నా వంతుగానేటటువంటి ఒక దృఢ నిశ్చయంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చిన తప్ప నాకెవరు పెద్దగా స్ఫూర్తి అంతకుముందు అయితే లేదు.
నేను పలానా రాజకీయ నాయకుని లెక్క కావాలి, పలానా రాజకీయ నాయకుడు నాకు ఆదర్శం అంటూ ఏమి లేదు. ప్రజల కోసం పనిచేసే క్రమంలో చాలామంది ఆదర్శవంతమైనటువంటి నాయకులు చాలా గొప్పగా ప్రజల కోసం ఇల్లు వాకిలు వదిలేసి పనిచేసినటువంటి చాలామంది గొప్ప నాయకులు వాళ్ళందరూ ఎప్పుడైనా ఆదర్శంగానే ఉంటారు. అది నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఉద్యమాల్లోకి వచ్చిన తర్వాత, తెలుసుకున్న తర్వాత నాకు చాలామంది మీద అట్లా వాళ్ళు ప్రేరణ కలిగినరు తప్ప నేను ఫస్ట్ మొదటగా ఒక ప్రేరణ పలానా వ్యక్తి పలానా రాజకీయ నాయకుని ప్రేరణ తీసుకొని రాజకీయాలకు రావాలనేటటువంటి అదైతే ఆ రోజైతే ఏం లేదు. నేను నార్మల్గానే అందరి విద్యార్థుల లెక్కనే చదువుకుంటూ ఉన్న సందర్భంగానే నేను రాజకీయాల్లోకి విద్యార్థి రాజకీయాల్లోకి ఆకర్షితుడనై వచ్చిన. అట్లనే మొత్తం పూర్తికాలం కార్యకర్తగా, పూర్తికాలం ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి ఒక నిర్ణయంతో బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఉన్నా తప్ప నాకెవరు గొప్పగా ఆ రోజు ఎవరైతే అనిపించలేదు. ఈరోజు చాలామంది స్ఫూర్తిగా నిలిచినటువంటి చాలామంది రాజకీయవేత్తలు, నేతలు నా మదిలో ఉన్నారు. విజయ్ కుమార్కి ధైర్యం ఎక్కువ. సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు ఏకంగా ప్రజా సంస్థ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఏకంగా పోరాడారు. బీఆర్ఎస్లో కూడా అదే స్థాయిలో పోరాడారు. ఎందుకు ఆ ధైర్యం ఏంది అసలు? అంటే ధైర్యం అంటే ఏంది? ఎందుకు అట్లా అగ్రెసివ్గా పోరాడతారు? విజయ్ అనేది ధైర్యం అని కాదన్నా, కాకపోతే ఇష్యూ బేస్డ్గానే నా స్పందన. ఆ ఇష్యూ ఎంత తీవ్రత ఉన్నది, దాన్ని నేను ఎంత తీవ్రంగా నేను తీసుకుంటున్నా, నా ఆ ప్రజల ఇష్యూ బేస్డ్గానే నా యొక్క స్పందన ఉంటుంది. ఆ స్పందనను పట్టి నేను తెగించి కొట్లాడాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తా. ఎందుకంటే దాంట్లో ఒక్కటే నిస్వార్థమైనటువంటి స్పందన ఎప్పుడు ధైర్యాన్ని చూపిస్తుంది అనేది నేను నమ్ముతా. మనకు అనలేదన్న స్వార్థం ఉండి, మనకు అనలేదన్న ప్రయోజనాలు ఉండి, మనకు అనలేదని వస్తుందేమో అనుకున్నప్పుడు తప్పకుండా ధైర్యం సన్నగిల్లుతుంది. కానీ ఇది ప్రజలది, దీనికోసం ఎంత దాకైనా పోరాడవచ్చు. దీనికోసం పోరాడడంతో స్వప్రయోజనం ఏమి లేదు, ప్రజా ప్రయోజనమే ఉంటుంది దీంట్లో అనుకున్నప్పుడు గొప్పగా పోరాడడానికి ధైర్యాన్ని ఆ సమస్యని ఇస్తుంది. ఆ స్ఫూర్తి అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాల స్ఫూర్తి అది ధైర్యంగా మారుతుంది అనేది నా అభిప్రాయం. మీరు 2014, 2018 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీకి సంబంధించిన పాలన చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన నడుస్తుంది. బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన డిఫరెంట్ ఏంది? అంటే మీరు ఒక టీఆర్ఎస్ వాదికి కాకుండా డిఫరెంట్ ఏమైంది? బీఆర్ఎస్ పాలన ఏ మాట కామాట ఈరోజు ప్రజలందరూ చర్చించుకుంటున్న విషయమే. బీఆర్ఎస్ పాలన రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ప్రజల యొక్క ఖజానా, ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడంతో పాటు రాష్ట్రం దగ్గర పోగుపడ్డ ప్రతి రూపాయిని బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్పగా ప్రతి ఇంటికి పంచగలిగింది. అది నగదు రూపేణ కావచ్చు, ప్రభుత్వ పథకాల రూపంలో కావచ్చు, అనేక రకాలుగా. కానీ ఆల్ ఆఫ్ సడన్ మనం 10 years కేసీఆర్ పాలన చూసిన తర్వాత ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే ప్రజలు ఆర్ధనాదాలు పెడుతున్నట్టే ఉంది. అంటే నిజంగా పరిపాలన ఇంత గందరగోళంగా ఉంటుందని మాత్రం ఏ ప్రజలు కూడా ఊహించకపోవచ్చు. చాలా గందరగోళం. కేసీఆర్ గారు అయితే ఆ రోజు ఊహించండు, కాంగ్రెస్కి ఓటేస్తే మీరు గోసపడతారని చెప్పేసి ప్రజలకు పిలుపునిచ్చిండు. 1.8% ఓటర్స్ బీఆర్ఎస్కి ఓట్లు లేకపోవడము, వెరసి గవర్నమెంట్ పోవడము, కాంగ్రెస్ రావడము, చాలా ఇబ్బందులలో అయితే ఈరోజు ప్రజలు ఉన్నారు. అది ప్రభుత్వ పథకాల కొనసాగింపులోనే తొలి అడిగే అక్కడ ఫెయిల్యూర్గా కాంగ్రెస్ది పడ్డది అనేది నా అభిప్రాయం. మీరంటూ కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. 6 గ్యారంటీలు స్పష్టంగా అమలవుతున్నాయి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ అవినీతికి కూరుకుపోయింది, కానీ మేము స్వచ్ఛంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. వచ్చి 2 ఏళ్ళు అయింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఏ ఒక్క అవినీతిని కూడా ఇప్పటిదాకా నిరూపించలేకపోయింది. కమిషన్లు వేస్తున్నారు, లేకపోతే ప్రతి దాని మీద ఒక కమిషన్ అని ఇట్లా కాలయాపన చేస్తున్నారు తప్ప మరి ఒక్క అవినీతి జరిగిందని ఒక్క నిరూపణ కూడా జరగలేదు. రెండో విషయము, ఈరోజు కాంగ్రెసు ఎట్లాంటి పరిపాలన చేస్తుంది అనేది ప్రజలందరూ ఈరోజు మీరు ఏ ప్రజలను అడిగినా వాళ్ళు చెప్తారు. 6 హామీలలో 6 గ్యారంటీలలో 420 హామీలు ఉన్నాయి. 420 హామీలలో వాళ్ళ హామీలు ఎక్కడ పోయినాయి? వాళ్ళ యొక్క గ్యారంటీ ఎక్కడ పోయింది? ఈరోజు ఉచిత బస్సు
వాళ్ళు పేరుకు చెప్పుకున్నా ఉచిత బస్సుతోని ప్రభుత్వానికి సరే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడము అందరు సంతోషించదగ్గ విషయమే. కానీ ఏం సౌకర్యాలు కల్పించారు? ఆర్టీసీ కార్మికులకు ఎంప్లాయీస్కి ఏం సౌకర్యాలు కల్పించారు? ఈరోజు ప్రజలకు ఏం సౌకర్యాలు కల్పించారు? ఏ బస్ స్టేషన్ని ఏ డిపోను వాళ్ళు అభివృద్ధి చేసిండ్రు? ఎక్కడ కనీస అవసరాలు వాళ్ళు సమకూర్చిండ్రు? ఎన్ని ప్రజలకు మహిళలకు అవసరం ఉన్నటువంటి ఎన్ని బస్సులు వాళ్ళు కొత్త బస్సులను వేయగలిగినరు? అంటే పథకాన్ని ఏదో మొక్కుబడిగా అమలు చేస్తున్నాము, మేము చెప్పినాం కాబట్టి పలానా అమలు చేసినామని డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వం మీద ఇబ్బంది పడద్దు. దానికి ఆర్టీసీ ఆటోనమస్ బాడీ కాబట్టి కొంతకాలం తర్వాత మనం దానికి పే చేయొచ్చు, చెల్లించవచ్చు, కాబట్టి తాత్కాలికంగా ఇమీడియట్గా మా మీద ఎఫెక్ట్ పడదనేటటువంటి ఒక ఉద్దేశంతోనే ఇట్లాంటి పథకాలను వాళ్ళు అమల్లోకి తీసుకొచ్చారు. ఇందిరమ్మ ఇల్లు తీసుకోండి, ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఎన్ని ఇచ్చిండ్రు? అట్లా ఏ ఒక్క 6 గ్యారంటీలలో వాళ్ళు ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు దాటితే ఈరోజు బిల్లు వస్తుందండి. బిల్లు ఎంత వస్తుంది? 200 యూనిట్ల లోపల ఎంతమంది వాడుకుంటున్నారు, 200 యూనిట్ల కన్నా మించి ఎంతమంది వాడుకుంటారు, ఎంతమంది ఎంత రెవెన్యూ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెవెన్యూ తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత బిల్స్ వస్తున్నాయి ఏంటనేది. అట్లా మీరు ఏది తీసుకున్నా ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా, రాజకీయ నాయకునిగా దాన్ని వ్యతిరేకించడము, దాన్ని మాట్లాడడము ఇదొక్కటే కాదు. ప్రజలు ఇక్కడ ప్రజల సెంట్రిక్గా, ప్రజలే కేంద్రంగా పరిపాలన అనేది జరగాలి. ఆ పరిపాలన ప్రజల కేంద్రంగా జరిగితే ప్రజలెందుకు ఈరోజు అసంతృప్తిగా ఉంటారు? ప్రజలెందుకు ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్? ఇక్కడ మీరు అంటారు కానీ మీ పార్టీకి సంబంధించి 10 సంవత్సరాలు పాలించారు, మరి ప్రజలు ఎందుకు అసంతృప్తితో మీ పార్టీని ఓడించాల్సిన పరిస్థితి? మీరు డెవలప్మెంట్ చేశారు, మీరు సమస్యలు పరిష్కరించారు, మరి కాంగ్రెస్కి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇక్కడ ప్రజలు మమ్మల్ని మీరు గమనిస్తే ప్రజలు మమ్మల్ని ఓడించలేదు. ప్రజలు మాకు ఒక బాధ్యతనిచ్చిర్రు. ఏం బాధ్యత అంటే ఓన్లీ 1.8% ఓటింగ్ పర్సెంటేజ్లో 1.8%, అంటే కనీసం 2% ఓట్లు కూడా కాంగ్రెస్కి ఎక్కువ రాలేదు బీఆర్ఎస్ కంటే. అయితే ఈ చిన్న మార్జిన్, ఈ మైనర్ మార్జిన్ ఎందుకు డిఫరెన్స్ అయ్యింది అంటే ఇప్పటిదాకా వస్తున్నటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో ప్రతి పల్లెను పాయింట్గా చూసుకుంటే ఒక చెత్త ఎత్తడానికి ఒక ట్రాక్టరు, ఇంటింటికి చెత్త ఎత్తడానికి ఒక ట్రాక్టర్ ఇచ్చింది, ప్రతి ఊరిలో ఒక పల్లె ప్రకృతి వనాన్ని పెట్టడం జరిగింది, ఒక డిఆర్సి సెంటర్ని పెట్టడం జరిగింది, ఒక వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. గ్రామాలలో మీరు గ్రామాలన్నీ 50 ఏండ్ల కింద నుంచి పాడుపడ్డటువంటి బావులు, పాడుపడ్డటువంటి ఇళ్ళన్నిటినీ, శిథిలావస్థకు చేరుతున్నట్టు అన్నిటినీ పల్లె ప్రగతి పేరుతోని మొత్తం సస్యామలంగా చేయడం అనేటటువంటి జరిగింది. దీని తర్వాత ఇంత జరిగినా కూడా అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొన్ని సీట్లు కనుక ఒకవేళ మార్జిన్ ఉంటే తప్పకుండా ఆ 1.8% మార్జిన్ అనేది కూడా మిస్ కాకుంటుండే. డెఫినెట్గా కేసీఆర్ గారు సీఎంగా ఉంటుండే. కేసీఆర్ గారు ఎక్కడ ఓడిపోలేదు, ప్రజలు ఎక్కడ ఓడించలేదు. అది కాంగ్రెసు అబద్ధాలతోని, కాంగ్రెస్ యొక్క అబద్ధపు హామీలతోని, కాంగ్రెస్ భస్మాస్తుర హస్తంతో ఈరోజు ఈ ప్రభుత్వం అనేటటువంటిది బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అనేటటువంటిది వచ్చింది. కానీ మీ జిల్లా విషయానికి వస్తే మీ వికారాబాద్ జిల్లాలో గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని కోట్ల రూపాయలతో నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసింది. ఎందుకు మీ జిల్లాలో వర్గ విభేదాలతో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఓడిపోయారా, లేక పార్టీ మీద వ్యతిరేకతను ఓడిపోయారా? పార్టీ మీద వ్యతిరేకతతోనైతే ఎక్కడ ఓడిపోలేదు. బీఆర్ఎస్కు బ్రహ్మాండంగా ఓట్లు వచ్చినాయి మీరు ఏ కాన్స్టిట్యున్సీ చూసుకున్నా. కానీ బీఆర్ఎస్లో కొన్ని శక్తులు ఆ రోజు ఉండడంతో, వాళ్ళకు కొంత అసంతృప్తి ఉండడంతో, వాళ్ళ కొంత వెన్నుపోటుతోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది అనేది వికారాబాద్ జిల్లా వరకు వెన్నుపోటే ప్రధానమైనటువంటి కారణం. కానీ ఈరోజు వికారాబాద్ జిల్లాలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా పార్టీ క్యాడర్ బలంగా ఉంది, కానీ నాయకుడు కరెక్ట్ లేరు అనేది ఒక విమర్శ ఉంది. నిజం అదేం లేదండి. తాండూరుకి ఎక్స్ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా ఎక్స్ఎమ్మెల్యే ఆనంద్ గారు ఉన్నారు, పరిగికి ఎక్స్ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు ఉన్నారు, కొడంగల్కి ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. బ్రహ్మాండంగా ఈరోజు ప్రజా సమస్యలను తీసుకొని చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఛాంపియన్గా ఈరోజు పోరాడుతుంది. అనేక సమస్యల మీద ఈరోజు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఛాంపియన్. ప్రజా సమస్య పైన బీఆర్ఎస్ నాయకులు ప్రత్యక్షంగా పోరాటం అనేది పెద్దగా కనిపించలేదు, ఒక బలంగా వినిపిస్తుంది.
ఏ సమస్య మీద మేము ప్రతి సమస్య మీద చాలా సమస్యల మీద మేము పోరాడుతూనే ఉన్నాం. ప్రజా సమస్యలతో పాటు పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో భాగంగా ఈరోజు పోరాడుతున్నాం. అందుకే ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు అంటే బ్రహ్మాండంగా పనిచేసినందుకే ఈరోజు వలసలు ఉన్నాయి. మేము చాలా సమస్యల మీద పోరాడుతున్నాం. జిల్లాలో అనేక సమస్యల మీద ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారంటీల అమలుతో పాటు స్థానిక అనేక సమస్యల మీద మేము బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంది. మీ జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఎమ్మెల్యే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కాన్స్టిట్యున్సీకి వందలాది కోట్ల నిధులు చేరుతున్నాయి. మరి మిగతా ప్రాంతాలకు రావడం లేదు, ఎందుకు బీఆర్ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు? వాటిపై ఎందుకు పోరాటం చేయలేదు? ఎక్కడ మౌనంగా లేమండి, మేము ఆల్రెడీ పోరాడుతూనే ఉన్నాం. మేము ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేసినాం. మా అన్ని కొడంగల్కి ఏదైతే వాళ్ళు ఏదైతే కడా ఏదైతే పెట్టుకుర్రో, కొడంగల్ అర్బన్ అథారిటీ అనేది అయితే పెట్టిర్రో, అట్లా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ముఖ్యమంత్రి జిల్లా అని చెప్పుకుంటున్నారు, స్పీకర్ జిల్లా అని చెప్పుకుంటున్నారు. తప్పకుండా అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలి. కాబట్టి అన్ని తాండూరు కానీ, చెవెళ్ళకు మన కొడంగల్కి కానీ, వికారాబాద్ కానీ, పరిగికి కానీ అన్నిటికీ సమానమైనటువంటి నిధుల కేటాయింపు అనేది జరగాలని చెప్పేసి మా వాయిస్ ఉన్నది. మేము పోరాడుతూనే ఉన్నాం. కాకపోతే సహజంగా ఏం జరుగుతుందంటే ప్రజా సమస్యలు ఎంత మాట్లాడినా ఎంత దాన్ని ఇది చేసినా అధికార పార్టీ చేసేటటువంటి బుల్డోజింగ్ కింద వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారో అది 2, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రజలు ప్రజా సమస్యలను అట్లా గాలికి వదిలేసి వాళ్ళకు సొంత ఎజెండా ఉంటుంది. దాన్ని అమలు చేయడంలో చూపినటువంటి చొరవ ఈ ప్రజా సమస్యలు పరిష్కరించాలనే దాంట్లో ఉండదు. కాబట్టి అది సహజ సిద్ధంగానే మిగతా ప్రాంతాలకు అట్లా అన్యాయం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యన మీ వికారాబాద్ జిల్లాలో త్రిపుల్ ఆర్కి సంబంధించి బాగా ఆందోళన జరుగుతుంది. ఎందుకు ఆ త్రిపుల్ ఆర్ పైన రైతులను రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అనేది కాంగ్రెస్ ఆరోపణ. తప్పండి. బీఆర్ఎస్ ఎక్కడ కూడా ప్రజలను రెచ్చగొట్టట్లేదు, కొట్టదు కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక అలైన్మెంట్ ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నటువంటి అలైన్మెంట్ని ఈరోజు కాంగ్రెస్ 2 అలైన్మెంట్లు మార్చింది. ప్రజలలో రైతులలో గందరగోళం సృష్టించింది. ఆ గందరగోళం ఎందుకు సృష్టించింది? సర్వే నంబర్లు అనౌన్స్మెంట్ చేసేసి జీవో కాపీ విడుదల చేసి ఈరోజు హెచ్ఎండి అధికారుల దగ్గరికి వెళ్తే మాకు తెలియదు ఏ సర్వే నెంబర్లు ఉన్నాయని చెప్పేసి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే అసలు నిజంగా ఇట్లా త్రిపుల్ ఆర్ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఒక అవగాహన లేమితోనో వ్యంగ్యంగానో వాళ్ళు స్పందించడము. తీరా చూస్తే ప్రజల్ని ఈరోజు అభద్రతలోకి నెట్టి వాళ్ళను భయభ్రాంతుల్లోకి నెట్టడము ఈ త్రిపుల్ ఆర్ యొక్క అలైన్మెంట్ మార్చడంతో జరిగింది. ఖచ్చితంగా త్రిపుల్ ఆర్ను ఫస్ట్ ఉన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసినటువంటి అలైన్మెంట్నే దాన్ని మార్చకుండా దాన్ని అట్టినే కొనసాగించాలని. దీంట్లో ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ప్రజల తరపున పెద్దల భూములు, బాగా బలిసినోళ్ళ భూములు, 100 ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వాముల భూముల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల భూములను తప్పించడం కోసము పేద రైతులు ఎకరా, అరెకరము, కుంట, 10 కుంటల నుంచి 2-3 ఎకరాలు 5-6 ఎకరాలు ఉన్నటువంటి పేద రైతుల భూముల నుంచి వాళ్ళు ఏదైతే అలైన్మెంట్ మార్చిండ్రో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా కోట్ల విలువైన భూములను, కోట్ల రూపాయల విలువైనటువంటి మార్కెట్ విలువతో కూడుకుంటే కోట్ల విలువైనటువంటి భూముల్ని ఈరోజు 15 లక్షలు ఇస్తాము, 20 లక్షలు ఇస్తాము అని చెప్పేసి ఆ రకంగా ప్రచారం చేయడము, దానికి ఎవరు బాధ్యత తీసుకోకపోవడం కూడా ఒక చాలా ఆందోళనకరంగా ఉంది. దీని మీద డెఫినెట్గా టీఆర్ఎస్ పోరాడుతుంది. కానీ మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల భూములు ఎక్కువ ఉండడంతో వాళ్ళే ఇవి తెర వెనుక రైతులను రెచ్చగొడుతున్నారు అనేది ఆరోపణ ఉంది. నిజం అదే? ఇప్పుడు ఒకవేళ అవైతే సర్వే చేసుకోవచ్చు. సర్వే నెంబర్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది కాబట్టి పబ్లిక్ డొమైన్లోనే పెట్టినరు అన్ని. నిజంగా అందులో టీఆర్ఎస్ వ్యక్తుల భూములు ఉన్నాయా, టీఆర్ఎస్ పార్టీలో అగ్రనాయకులు ఉన్నాయా, ఎవరి ఉన్నాయి అనేది కూడా ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది, మీరే చూసుకోవచ్చు. అది అద్దం లెక్క ఉంది మొత్తము. అక్కడ మా డిమాండ్ ఒక్కటే అండి, పేద రైతుల యొక్క భూములు 1 కుంటా నుంచి మొదలుకొని 3-4 ఎకరాల వరకు, 5-6 ఎకరాల వరకు ఉన్నటువంటి పేద రైతుల భూముల నుంచే ఈరోజు త్రిపుల్ ఆర్ని తీసుకెళ్తారు. ప్రజలు కూడా చాలా తేల్చి చెప్పేశారు, మా గుండెల మీదకి వెళ్ళి త్రిపుల్ ఆర్ తీసుకెళ్ళాలి, మా శవాల మీదకి వెళ్ళి త్రిపుల్ ఆర్ వేయాలి, అంతే తప్ప
మాకు న్యాయం జరగకుండా మాకు అన్యాయం చేసి మమ్మల్ని బుల్డోజ్ చేసి అక్రమంగా మా భూములు గుంజుకుంటామంటే మా ప్రాణాలు పోయినా మేము వదలమని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల కోసం పుట్టింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పుట్టింది. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా ఉద్యమ నిర్మాణాలనే ఉంటాయి. ఒక విషయం ఇంకా ఈ తాండూరు రాజకీయంలో కొంత విషయం మీరు మాట్లాడితే, చాలా మీరు గతంలో సిపిఎం పార్టీలు ఉన్నప్పుడు తాండూరులో ఉన్నారు, మొన్న 2023 ఎలక్షన్ దాకా కూడా తాండూరులో ఉన్నారు. మీ తాండూరు రాజకీయం అంటే పూర్తి అవగాహన ఉంది. మీకు రోహిత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంది అసలు? రోహిత్ రెడ్డి గారు 2013 జూన్ 7కి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అప్పటిదాకా వాళ్ళు 2009లో ప్రజారాజ్యం నుంచి ఆయన వచ్చి నామినేషన్ వేయడము, మళ్ళీ వేరే పార్టీలలో ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఆయన సైలెంట్ అయిపోయింది. నామినేషన్ కూడా విత్డ్రా చేసుకోకుండా ఆయన వెనుదిరిగి వెళ్ళి మళ్ళీ తెలంగాణ రాకముందే తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి, స్వరాష్ట్రం ఏర్పడాలనే ఒక ఆశయంతో ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సమక్షంలో చేవెళ్లలో ఆయన జాయిన్ కావడం జరిగింది 2013లో. ఆ రోజు నేను టీఆర్ఎస్ పార్టీకి జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఆయన ఆ రోజు పార్టీకి రావడం, అంతకుముందే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులము, తర్వాత అక్కడ జిల్లా తాండూరులో ఉన్నటువంటి వాళ్ళందరం సాధారణంగా ఆహ్వానించి ఆయనతో కలిసి పనిచేయడంతోనే రాజకీయంగా ఆ రోజు పెనవేసుకున్న బంధం మమ్మల్ని ఈరోజు ఈనాటి దాకా కొనసాగిస్తూనే ఉంది. ఆ రకంగా ఆయనతో పాటు ట్రావెల్ అవుతూనే ఉన్నాం రాజకీయాలలో. కానీ విజయ్ గారు ఒక విషయం క్లియర్గా చెప్పండి, 2018లో తాండూరులో ఎన్నికలు అంటే 2018లో తెలంగాణ వ్యాప్తంగా జరిగినాయి. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ గాలి వీస్తే తాండూరులో మాత్రం కాంగ్రెస్ గాలి వీసింది. రోహిత్ రెడ్డి అంటే మీరు చాలా దగ్గరగా రోహిత్ రెడ్డితో కలిసి ఉన్నారు ఇప్పటికీ, ఏం జరిగింది అసలు 2018లో రోహిత్ రెడ్డి విజయం వెనుక ఏం జరిగింది అసలు? రోహిత్ రెడ్డి విజయం వెనుక మహేందర్ రెడ్డి గారి ఫెయిల్యూర్సే మెయిన్. దాంట్లో పార్టీగా ఆ రోజు బలమైనటువంటి బీఆర్ఎస్గా రాష్ట్రంలో ఉన్న రోహిత్ రెడ్డి గారు స్థానికుడు, యువకుడు, చదువుకున్నటువంటి వ్యక్తి. దాంతోపాటు వేలాది మంది యువకులు ఆయనతో పాటు కలిసి నడవడము, ముఖ్యంగా తాండూరులో ఒక కొత్త మార్పును తీసుకురావాలి, ఒక యువకుడైతే స్థానికుడైతే గొప్పగా తాండూరు అభివృద్ధి అయినటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఏదనేది చూడకుండా రోహిత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేటటువంటి ఒక ఆకాంక్ష బలంగా ఆ రోజు ఉంది. కాబట్టి ఆయన గెలవగలిగిండు, మహేందర్ రెడ్డి గారిని ఓడించగలిగాడు. ఒక బలంగా పునాది వేసుకున్న రోహిత్ రెడ్డి ఎందుకు 2023లో తక్కువ ఓట్లతో ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలా 100 కోట్లతో నిధులు డెవలప్ చేశారు, చాలా బ్రహ్మాండంగా ఒక యువకులను రాజకీయంగా ప్రోత్సహించారు. ఇంత చేసినప్పుడు కూడా ఎందుకు తక్కువ ఓట్లతో ఓడిపోవాలి? ప్రధాన కారణం ఇక్కడ ప్రధాన కారణం ఒకటే అండి, నేను ఇందాక మీకు స్టార్టింగ్ మాట్లాడుతూ చెప్పిన వెన్నుపోటుకు గురి కావడం. అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదట తొలి వెన్నుపోటుకు తాండూరే గురైంది, అది రోహిత్ రెడ్డి గారికి గురైంది అనేది నేను గట్టిగా చెప్పగలుగుతా. ఎందుకంటే రోహిత్ రెడ్డి గారి శక్తి మేరకు 3 ఏళ్ళు కరోనా వచ్చిన, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన, మళ్ళీ ఆయన టీఆర్ఎస్లోకి రావడము, 3 ఏళ్ళు కరోనా వచ్చిన, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో దేశ ఆర్థిక పరిస్థితి ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు గొప్పగానే తన శక్తి మేరకు ఈ రాష్ట్రంలో పనిచేయడము, అంత కరోనా భారీ నిధుల నుంచి అట్లాంటి నిధుల కొరత నుంచి తేరుకొని మళ్ళీ వెంటనే రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్లడం, ఇవన్నిటిలో భాగంగా రోహిత్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కలిసి పనిచేయడము, ఆ స్థాయిలో ఆయనకు వాళ్ళు కూడా ప్రియారిటీ ఇవ్వడము, నిధులు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడము, ఇవన్నీ కూడా ఆయన శక్తి మేరకు చాలా గొప్పగానే పనిచేసాడు. అవకాశము 2 ఏళ్ళే పనిచేయడానికి అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా. 3 ఏళ్ల కాలం అంతా గెలిచిన ఫస్ట్ 1 ఇయర్ మొత్తము ఎన్నికలతోని, స్థానిక బాడీ సొసైటీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నిటితోని 1 ఇయర్ గడిచిపోయింది. తర్వాత 2 ఏళ్ళు కరోనాతోని తల్లడిల్లిపోయినాం. ఇక మిగిలిందల్లా ఆయనకు 2 ఏళ్ల సమయము. ఆ 2 ఏళ్ల సమయంలో చాలా గొప్పగా పనిచేసాడు, శక్తికి మించి నిధులు దాన్ని తీసుకురాగలిగాడు. అయితే వెన్నుపోటే ప్రధాన కారణంగా అక్కడ వెన్నుపోటుకు గురి కావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ అబద్ధపు హామీలు కూడా అది ఓవర్లాప్ చేయగలిగినాయి. ఆ పక్కన కర్ణాటక ఉండడము, అక్కడ కాంగ్రెస్ విన్ కావడము, ఇక్కడనే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా రేవంత్ రెడ్డి గారు ఉండడము, చుట్టుముట్టు ఎటు చూసినా కాంగ్రెస్ గెలుస్తుంది అనేటటువంటి ఒక హైప్ తీసుకురావడంతో ఈ 2-3 రోజులు
బాగా తీవ్రమైనటువంటి ఘర్షణలో చాలా తాత్కాలికమైనటువంటి ఓట్లతోని రోహిత్ రెడ్డి గారు ఓటమి పాలు కావడం జరిగింది దురదృష్టవశాత్తు. ఏదేమైనా ప్రజలు ఎక్కడైనా ఒక బాధ్యతని ఇచ్చిరని మేము కూడా ఫీల్ అవుతున్నాం. స్టార్టింగ్ ఓడిపోయినప్పుడు చాలా ఒక 6 months నుంచి 1 year బాగా అప్సెట్లో ఉన్నాము. అరే మనం ఎంత చేసినా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఓటమి పాలైనం అనేటటువంటిది ఉండే. కానీ వెంటనే తేరుకొని ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నిర్వర్తించాలన్నటువంటి ఉద్దేశంతో మేము మళ్ళీ రెట్టింపైన ఉత్సాహంతో ప్రజల్లోకి వచ్చేసినాం. ప్రజా ఉద్యమాలలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, ప్రజల తరపున ఉండి పోరాడుతున్నాం. విజయ్ కుమార్ ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సొంత మండలం నవాబ్పేట నుంచి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధం ఉన్నారా, లేక తాండూరు ప్రాంతాన్ని ఎంచుకుంటారా? నేను మొన్నటి వరకు ఎంపీటీసీగా మాదిరెడ్డిపల్లి ఎంపీటీసీగా, నవాబ్పేట మండల్ మాదిరెడ్డిపల్లి ఎంపీటీసీగా 5 ఏళ్ల పాటు ప్రజలు ఆశీర్వదిస్తే, అవకాశం ఇస్తే 5 ఏళ్ల పాటు పనిచేయడానికి వాళ్లకు ఉన్నటువంటి చాలా తక్కువ అధికారంతో 5 ఏళ్ల పాటు పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. సర్పంచ్ ఎంపీటీసీ వైపు ఆల్రెడీ అంటే మళ్ళీ ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కాకుండా ఇంకా మండల స్థాయి నుంచి ఆ పై స్థాయి ఏమైనా బాధ్యతలు మా పార్టీ కనుక ఆదేశిస్తే, అనుమతిస్తే, అవకాశం ఇస్తే తప్పకుండా వాటిని నిర్వర్తించడం కోసము నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పార్టీకి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా తప్పకుండా నవాబ్పేట నుంచే బాధ్యత ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి మా జిల్లాలో విద్యార్థి ఉద్యమం నుంచి జిల్లా కేంద్రం నుంచి స్టార్ట్ అయిన ప్రయాణము తాండూరులో వామపక్ష పార్టీతోని స్టార్ట్ అయినటువంటి ప్రస్థానము ఈరోజు ప్రజాప్రతినిధిగా సొంత మండలము, సొంత ఊరు మాదిరెడ్డిపల్లికి వెళ్ళి ప్రారంభమైంది. ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది అనేది. మీ సొంత మండలంలో అంటే మీ కాన్స్టిట్యున్సీ చేవెళ్ళ కావచ్చు, చేవెళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న యాదయ్య పార్టీ మారడం జరిగింది. పూర్తిగా మండలానికి సంబంధించిన పూర్తి బాధ్యతలను భుజాన వేసుకొని విజయ్ కుమార్ ముందుకెళ్తున్నారు. పార్టీ ప్రోత్సాహం ఉందా? డెఫినెట్గా ఉంది. సబితారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు, అదేవిధంగా యువ నాయకుడు కార్తిక్ రెడ్డి గారు, జిల్లా ఎక్స్ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు, ఆనంద్ నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం. మా మండలంలో కూడా చాలా బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, బలమైనటువంటి బీఆర్ఎస్ను ఈరోజు మా మీద విశ్వాసంతో మండలంలో పనిచేస్తున్నటువంటి ఈ పట్టుదలను చూసి చాలామంది గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో పనిచేసిన మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 10-15 మంది మళ్ళీ రీజాయిన్ బీఆర్ఎస్ కావడం జరిగింది. అది మా పనితీరుకు అదే నిదర్శనము, అదే కొలమానంగా, అదే గీట్రాయిగా నేను భావిస్తున్నా. గొప్పగా పనిచేసినందుకే వాళ్ళందరూ కూడా మాతో పాటు కలిసి పనిచేయాలని చెప్పేసి భావించి మాతో పాటు కలిసి వస్తున్నారు వాళ్ళు. ఇంకో విషయం, విజయ్ కుమార్ గారు నెక్స్ట్ చట్టసభలో వెళ్ళేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారన్న నిజం అంది? రాజకీయ నాయకుడు తప్పకుండా ఎక్కడో ప్రజలకు ప్రతినిధిగా, ప్రజలకు సంబంధించిన వాయిస్ రైజ్ చేసేటటువంటి ఒక నాయకుడిగా ఉండాలని తప్పకుండా ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయాలకు రావడంతో అది కోరుకుంటారు. డెఫినెట్గా పార్టీ అవకాశం ఇస్తే, ఆదేశిస్తే, అట్లాంటి అవకాశం వస్తే తప్పకుండా పార్టీ ఆదేశాల మేరకు ఏ కార్యకర్తగా ఈరోజు ఉన్నాం, ఏ బాధ్యతలలో పనిచేయమన్నా ఆ బాధ్యతల్లో పనిచేయడానికి తప్పకుండా సంసిద్ధతను వ్యక్తం చేస్తాం. చివరగా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, వచ్చే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మీ జిల్లా ప్రజలకు ఏం సూచనలు చేయదలుచుకున్నారు? జిల్లా బీఆర్ఎస్ నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, మన పార్టీ ఈరోజు బలంగా ఉంది. ప్రజలు ఈరోజు చాలా ఆందోళనలు ఉన్నారు, ప్రజా సమస్యలతోని తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏది నిలబెట్టుకోవట్లేదు. రోజుకు కాంగ్రెస్ డౌన్ఫాల్ అవుతూ ఉంది. తప్పకుండా మనం ఈరోజు ప్రజల పక్షాన ఉండి పోరాడాలి, ప్రజల గొంతుకై మనం వినిపించాలి, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ను ఓడించాలి. తప్పకుండా లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీదే విజయం అన్నట్టుగా మనం పోరాడి మళ్ళీ కేసీఆర్ గారిని అధికారంలోకి తెచ్చుకునేంత వరకు విశ్రమించకుండా ప్రజా సమస్యలే మనకు ఎజెండాగా పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇష్యూ బాగా జరుగుతుంది. మన హైకోర్టు స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇప్పుడు ప్రభుత్వానికి గత్యంతరం లేక గత రిజర్వేషన్కి సంబంధించి ఉన్నాయి. ఒకవేళ గత రిజర్వేషన్ అంటే పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీగా ఒక బీసీ నాయకునిగా మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది?
ప్రభుత్వము ఏదైతే మన కామారెడ్డి డిక్లరేషన్ ఖర్గే గారితో నుంచి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఏదైతే డిక్లరేషన్ చేయించిందో దీన్ని ఆడలేక ఓడినన్నట్టు ఈరోజు గవర్నర్ గారి దగ్గర సంతకం దగ్గర నుంచి రాష్ట్రపతి ఆమోదం వరకు ఒక దగ్గర ఫెయిల్ అవుతూనే నాకు టీఆర్ఎస్ 10 years లైజనింగ్ కరెక్ట్ చేయలేదు సెంట్రల్తోని, కరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ప్రధానమంత్రితోని పని తీసుకోలేకపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గొప్ప విమర్శలు చేసి పదుల సార్లు ఈరోజు ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను అందరినీ కలిసి మరి బీసీ బిల్లు ఎందుకు ఆమోదించకుండా 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీ బిల్లు మీద గవర్నర్ సంతకం పెట్టించకుండా రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఎందుకు ఆగుతున్నదన్న విషయం రేవంత్ రెడ్డి గారు ఎందుకు అడగడండి? ఎందుకు అడగడు ఆయన? ఎందుకు ఒక లెటర్ రాయడు? ఎందుకు బీసీలకు 42% ఈరోజు మేమేదో అసెంబ్లీ తీర్మానం చేసినాము, దాన్ని చెల్లని ఒక జీవో ఇచ్చేసినాము, ఇక తాంబూలాలు ఇచ్చినాం తన్నుకు సాగుండి అని చెప్పేసి ఈరోజు బీసీలను చిన్న చూపు చూసేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చేయగలిగే శక్తి ఉండి చేయగలిగినటువంటి స్థానంలో ఉండి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా బీసీలతోనే ఈరోజు రిజర్వేషన్ల విషయంలో చెలగాటం ఆడుతుంది. తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఏమైనా తిడితే బీజేపీ నాయకులు వకాలా దూచుకొని మాట్లాడుతున్నారు రాష్ట్రంలో. ఈరోజు కాంగ్రెస్ను మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని తిట్టినా బీజేపీ రెస్పాండ్ అవుతుంది. ఈరోజు బీజేపీని విమర్శించినా ఇంకో రకంగా కవరప్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ 2 పార్టీలను తప్పకుండా ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడతాము. వాళ్ళ వెన్నుల్లో వణుకు కొట్టేటట్టు వాళ్ళ గుండెల్లో తప్పకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలో బీసీల యొక్క ఆకాంక్ష అయినటువంటి 42% రిజర్వేషన్ సాధించిన దాకా తప్పకుండా బీసీల పక్షాన నుండి మేము పోరాడతాము. ఈరోజు తెలంగాణలో 55% బీసీలు ఉన్నారు. 42% వాళ్ళు ఏదో చెప్పారు, అయినా 42% అయినా సరే అమలు చేయాలని చెప్పేసి ఏదైతే ఉన్నదో అది తప్పకుండా అది 56%కి వెళ్ళాలి. అది కూడా ఒక డిమాండ్ ఉంది. తప్పకుండా 42% కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీను నెరవేర్చే వరకు, కాంగ్రెస్ మెడలు వంచేంత వరకు మా పోరాటం అయితే ఉంటుంది. విజయ్ కుమార్కు ఎందుకు ఆ గంభీర స్వరం పోరాట పుట్టుకతో వచ్చిందా, లేక విద్యార్థి దశలో వామపక్ష భావజాలమా? ఎందుకు ఆ స్వరం అనేది అట్లా పోరాటానికి అందుకు ఆ స్వరాన్ని తీసుకొస్తారు? గంభీరంగా వ్యవహరిస్తారు ఎందుకు? లేదు, గంభీరంగా వ్యవహరించాలి బై నేచర్. అది నేనేం చేస్తాను, దాన్ని ఇదేం యాక్టింగ్ కాదు. ఇష్యూ పైన తీసుకుంటే ఖచ్చితంగా ఆ వాయిస్లో అదే గంభీరం ఉంటుంది. ప్రజాక్షేత్రంలో అంటే ఏంది, ఏదన్నా ట్రైనింగా అది ఏంది? అసలు గతంలో మేము సిపిఎంలో ఉన్నప్పుడు అదే చూసాము, ఎస్ఎఫ్ఐలో చూసాము, ఇప్పుడు బీఆర్ఎస్లో చూస్తున్నాం. ఏంది అసలు దానికి ఏమైనా మతలబా? ఏం మతలబ్ ఏం లేదు. ఆ సమస్య తీవ్రతను బట్టి నేను అట్లా స్పందిస్తాను అంతే. ఆ సమస్య తీవ్రతను బట్టి అది నా మీద పనిచేసే ఆ సమస్య తీవ్రత నా మైండ్ మీద పనిచేసే దాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది అంతే తప్ప దానికి ఏం స్పెషల్ ట్రైనింగ్ అయితే ఏం లేదు. కానీ ఇంకొక విషయము, ఇవన్నీ గతంలో సిపిఎంలో ఉన్నప్పుడు గొడవలు, కేసులు, మళ్ళీ ఇప్పుడు పోరాటాలు కొంత అనిపించదా? ఎందుకు ఇవన్నీ నాకు మంచి ఏదో ఇంకా వ్యాపారం చేసుకుంటే బెటర్ ఉంటుంది, ఇవన్నీ పెట్టుకోవడం అవసరమా అని ఏమైనా అలా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు అట్లా. ఇంకా గొప్పగా ప్రజల కోసం ఏం చేయాలి, ఏ విధంగా పోరాడాలి, ప్రజా సమస్యలు లేనటువంటి సమాజాన్ని ఊహించుకొని అట్లా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటటువంటి ఒక మంచి సమాజం ఉండాలని భావించి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిగా ఇంకా ఎప్పుడైనా ప్రజా సమస్యలు ఎక్కడున్నా అది ఏ వర్గం సమస్యలైనా, ఏ కులం సమస్యలైనా, ఎవరి సమస్యలైనా, అణగారిన వర్గాల ప్రజల సమస్యలు ఎక్కడున్నా, అది కార్మికుల సమస్యలైనా, విద్యార్థుల సమస్యలైనా, రైతుల సమస్యలైనా, వాళ్ళ తరపున మన గొంతు ఉండాలి. మనం ఇంకా గొప్పగా వాళ్ళ కోసం ఏమైనా చేయగలుగుతామా, మనకు చేతనైనంత, మన కెపాసిటీ ఉన్నంత, మన ఈ సమాజంలో మన ప్రభావం ఎంత, మనం ఎంత చేయగలుగుతామో అంత మనం చేయలేకపోతున్నాం కదా అనేటటువంటి బాధ, వెలితి మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంటుంది. ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచినప్పుడు, సామాజికంగా ప్రజలు ఎదిగినాడు, ఆర్థికంగా ఎదిగినాడు, ఒక గొప్ప మార్పుకనే శ్రీకారం చుడుతుంది అనేది నా ఉద్దేశము. అందులో ఈ ప్రజా ఉద్యమాలు అనేటటువంటి ఇంకా గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండివిజువలైజేషన్ అయిపోయింది. వ్యక్తిగతంగా నాకేమొస్తుంది అనేటటువంటి దాని మీదనే ప్రజా ఉద్యమాల నిర్మాణం కూడా బాగా సన్నగిల్లిపోయింది. కానీ నిజంగా గతంతో 10-15 ఏళ్ల కింద చూసుకుంటే, తెలంగాణ ఉద్యమమే మనం చూసుకుంటే ఊరు ఉద్యమ కేంద్రం అయ్యింది.
ఊరు ఉద్యమ కేంద్రం అయింది. మొత్తం సకల జనులు సమ్మె వేసి మనం సాధించుకున్నాం. అట్లాంటి ఒక ఏ పోరాటానికి ఇది బీసీల కోసం కావచ్చు, రేపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కావచ్చు, అట్లాంటి మహత్తర ఉద్యమాలు జరిగితే తప్ప ప్రభుత్వాలు మాటినవి అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇంకోటి, మీరు చిన్నప్పటి నుండి కుటుంబాన్ని ఊరిని దూరంగా ఉండి అనేక పోరాటాలు ఆ స్థాయిలో వెళ్ళారు. మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదా? మీరు ఎందుకు ఈ రాజకీయాలు, ఎందుకు ఈ పోరాటాలు, కొంత అలా వాళ్ళు ఏమో అబ్జెక్షన్ చేయలేదా? చేసింది. మా అమ్మ అంటుండేది, అరే మంచి చదువుకొని ఏదన్నా ఉద్యోగం చేస్తే అయిపోతుంది కదరా, ఎందుకు ఇవన్నీ పార్టీలు, అవి ఇవి జైళ్ళు, ఈ కేసులు, ఇవన్నీ ఎందుకని. ఈ రోజు కూడా మా అమ్మ ఆవేదన అది ఉంది. కానీ ఎందుకో ఆ రోజు 2002-2003లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు కూడా అప్పుడు చాలా కాలం, ఒక 5-6 ఏళ్ళ కాలము నాకన్నా పార్టీలో ఆర్గనైజేషన్లో ముందున్న వాళ్ళని అందరినీ కూడా వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మా వాడిని మీ ఎంట దింపుకోకండి, తీసుకోకండి, లేకపోతే నన్ను కూడా వద్దని చెప్పేసి చాలా వారించింది మా అమ్మ మా నాన్న. కానీ ఎక్కడైనా ఆ రోజు నన్ను వాళ్ళేం ఆపలేరు. నేను కూడా ఆగాలన్న ఆలోచన లేకుండే కాబట్టి ఆగలేకపోయిందేమో. ఆ తల్లి ఎట్లయినా కోరుకుంటుంది కదా, పిల్లలు భద్రంగా ఉండాలి, సుఖంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది కదా. నాకైతే ఎప్పుడు కూడా నేను చేసింది తప్పు, నేను చేసింది పొరపాటు అనేటటువంటి గిల్టీ అయితే ఎక్కర్లేదు. ఇంక గొప్పగా ప్రజల కోసం పనిచేయాలి చివరి ఊపిరి దాకా అనేదే ఉంది, అంతే. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు, మీ సమయం ఇచ్చినందుకు. పోరాటం అనేది ఇప్పుడే కాదు, చివరి వరకు పోరాటం చేస్తాను. ప్రజల కోసం ఎంతకైనా పోరాటం కొనసాగిస్తాను. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని విజయ్ కుమార్ చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.